దీపావళిని ఇంత వేడుకగా ఎందుకు చేసుకుంటామని పురాణాల్లో ఎన్నో అంశాలు మనకు తెలియజేస్తాయి. మొదటిది, మహాభాగవత కథలో శ్రీకృష్ణుడు నరకాసుర వధ చేసిన నిన్నని నరక చతుర్దశి అని, ఈరోజు దాన్ని వేడుకగా ప్రజలు చేసుకోవడాన్ని దీపావళిగా మనం చెబుతారు. ఇక రామాయణంలో కూడా శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తే ఈరోజు వేడుకగా దీపాలు వెలిగించి చేసుకుంటారు కాబట్టి దీని దీపావళి అని కూడా అంటారు. అలాగే సముద్ర మథన కథ ప్రకారంగా లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు జన్మదినంగా చేసుకుంటారు కాబట్టి లక్ష్మీదేవిని కొలుస్తారని కూడా అంటారు. ఏది ఏమైనా సరే దీపావళి విజయానికి చిహ్నం. చీకటిని పాలతోలి వెలుగుని నింపేటువంటి ఈ దీపావళి మీ జీవితాల్లో కూడా మంచిని నింపాలని, మీకు మీ కుటుంబానికి అశ్వైశ్వర్యాలు కలగాలని, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.